ఏమైనా ఆరాటం ఉండదు తెలుసా? నా దేవుని మందిరము విస్తారమైన జనము చేత నింపబడాలి. ఈ ఆరాటం ఉండాలి నీలో. చీకట్లో చాలామంది ఉన్నారు లేరమ్మా? చీకట్లో అంటే పాపంలో. నీ చుట్టూ ఉన్న ప్రజలు పాపం లేరా? నీ బంధువులు పాపం లేరా? నీ స్నేహితులు పాపం లేరా? నీ కుటుంబీకులు పాపం లేరా? పాపం వలన వచ్చు జీతము మరణం. రోమా 6:23 ప్రకారంగా ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభు వారి నందు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించినట్లయితే ఆ మరణాన్ని, రెండవ మరణం అగ్నిగుండం తప్పించుకొని పరలోకంలో ప్రవేశిస్తారు, నిత్య జీవాన్ని పొందుతారు. మరి నీ ఇంటి వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చీకట్లో నుండి ఎలా బయటకు వస్తారు? నువ్వు ప్రచురం చేయాలిగా, యేసయ్య గురించి చెప్పాలిగా. యేసయ్య గురించి నువ్వు చెప్పే వ్యక్తివిగా ఉండాలి కదా. వారు యేసు ప్రభువాన్ని సేవించడానికి త్వరగా వెళ్ళారు. విన్నటువంటి మాటలు అనేకులకు చెప్పుకుంటూ వెళ్ళారంట. నువ్వు మందిరం దగ్గర నుంచి వెళ్తున్నావు అని అంటే రోడ్డు మీద నీకు ఎంతోమంది కలుస్తారు. చెప్పాలి వారికి నువ్వు దేవుని గురించి.